12వ అధ్యాయము 12వ అధ్యాయము ఏమిటారా మరి 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదంగా ఉండువు. హల్లెలూయా. ఏమిటారా దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నవి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మీ దగ్గర వాగ్దానాలు ఉన్నాయా బైబిల్లో? నాకనైతే ప్రతి సంవత్సరపు వాగ్దానం నా దగ్గర ఉంది. వేరే బైబిల్లో ఒక 7 ఉన్నాయి, నా దగ్గర 3 ఉన్నాయి. వాగ్దానం మనం ఎత్తుపట్టుకొని ఆయా సమయంలో ప్రార్థన చేయాలి. మనకు పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఎక్కడికి పోవాలి? వాక్యం దగ్గర, దేవుడు చేసిన వాగ్దానం దగ్గరికి పోవాలి. దేవుడి ద్వారా అప్పుడు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమ కాలంలో మనం చూస్తాం ఏంటంటే, వారు ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే బానిసత్వంలో ఉన్నారు. వారు ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకొని దిగి వచ్చినారు. కాబట్టి వాగ్దానం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. గేట్లోకి మనం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు కనిపించింది అనుకోండి, మనం వందనాలు చెప్పినాం. చెప్పి అయ్యా అయ్యా మాకు కొంత సాయం కావాలి అని అంటే, సరే బాబు అది ఇంటికి రా, నేను మీకు సాయం చేస్తానని అంటాడు అనుకోండి. మనం ఇంటికి పోతే సాయం చేస్తారా చేయరా? ఎందుకు చేస్తాడు? ఆయన ఒక మాట ఇచ్చింది, వాగ్దానం చేస్తాడు. ఆ మాటనే ఎత్తిపడతాం. అయ్యా ఇంటికి వస్తే మీరు సాయం చేస్తానన్నారు కదా. మనం కూడా వాగ్దానాన్ని మనం ఆయా సమయాల్లో ప్రతిసారి ప్రార్థన సమయంలో జ్ఞాపకం ఉండకపోవచ్చు. నీకు జ్ఞాపకం వచ్చినప్పుడైనా ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. సరే, మంచిది. దేవుడు చేసిన వాగ్దానం దేవుని ద్వారా ఏదో ఇద్దరు కలిసి స్నేహితులు ఒకరికొకరు వాగ్దానాలు చేసినవి కాదు. మనం దేవుడు ఆయన వాగ్దానం ఒకసారి ఒక మాట వాగ్దానం మనకి ఇచ్చిందంటే నెరవేర్చుటకు సమర్థుడు ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు అన్నది రాయబడినది. పేతురు గ్రంథంలో రాయబడినది ఏం రాయబడినది అంటే 1000 సంవత్సరములు గడిచినా ఒక దినం వల్ల ఒక జాము వల్ల ఉన్నది. ఆయన ఎదుటే ఉన్నదట. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనము ఆయన వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా సాయం చేస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం వల్ల మనం ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు జ్ఞాపకం చేసుకొని మనం నెరవేర్చాడు. దానికై హల్లెలూయా చెప్పాలి. వందనాలు. రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కదా. మేము ఎన్నో పనులు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఏమో ఎట్లున్నది చేసిందా? నెరవేర్చిందా? అన్ని నెరవేర్చలేరు, కొన్ని చేస్తారు కావచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేసి తప్పనిసరిగా నెరవేర్తారు. తల్లిదండ్రులు కూడా వాగ్దానాలు చేస్తారు కొన్నిసార్లు. పిల్లలు చేస్తారా చేయరా? మా రవి గారు చేయవచ్చు. మంచిగా ఫ్యాస్ అయితే పిల్లలు మీకు సైకిల్ కొనిస్తానన్నారు. రవి వెళ్ళిపోయింది సైకిల్. అట్లా కొన్నిసార్లు మనం వెళ్ళకపోవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ దేవుడు ఆయన ఒక ప్రణాళిక చేసాడు. దేవుడు కొంత సమయం చెప్తాడు. ప్రణాళిక ఏంటంటే, ఈ భూమి మీద అందరూ తప్పిపోయింది.
అసలు నిజ దేవుడు ఎవరైనా తెలుసుకోలేకపోతున్నారు, కనుగొనలేకపోతున్నారు. అందరూ కనబడ్డ వృక్షానికి గాలిస్తుందని మొక్కింది, గాలి దేవుడు అని మొక్కింది. సూర్యుడు కనబడుతున్న వెలుగుతున్న సూర్యదేవుడు అని మొక్కింది, చంద్రుడు దేవుడు అని మొక్కింది. కప్ప అయితే కప్ప దేవుడు, వాన అంటే వాన దేవుడు. అందరూ దేవుడేమో హల్లెలూయా ఇక్కడనే ఉన్నారా? ఉన్నారు అందరూ? లేదుగా మనం అందరం మొక్కినవా లేదా? నేనైతే తెల్లారైతే ఇట్లా భూమికి మొక్కి, కానీ భూమి మనకి ఎందుకు ఇచ్చిందని దాన్ని వ్యవసాయం చేస్తున్నాం. బండ ఉన్నది అనుకో, బండకు ఒక ఉపయోగం ఉన్నదా లేదా? ఉంది. పొయ్యి పెట్టుకున్నాము, కట్టుకున్నాము, వాటిని ఒక ఉపయోగానికి ఇస్తే అదే ఉన్నది. అందుకే రోమిలో రాసిన పత్రిక 1:21 ఆయన అంత గొప్ప మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి ఒక పక్షిగా, ఒక జంతువుగా, ఒక మనిషిగా పెట్టి చేసి మానవు అంటే మేము జ్ఞానులం అనుకొని ఏమైందంటే బుద్ధిహీనులైన జ్ఞానహీనులైన వారిని ఏం చేసిందంటే అదే అప్పగించింది, బుద్ధిహీనతకి అప్పగించినటువంటి వాళ్ళు. సరే, ఆయన ఏం చేసిండంటే ఒక ఆలోచన చేసిండు. ఆయన ఒక సంకల్పం, ఒక ప్రణాళిక. ఆయన పైనుంచి చూసినప్పుడు ఎవరైనా ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూసినాడు. అప్పుడు యోబుని చూసినట్టు, నోవాహును చూసినట్టు చూస్తే ఆయనకు ఒక వ్యక్తి కావాల్సిందే. ఆ వ్యక్తి ఎవరంటే ఎట్లున్నాడంటే ఈ బొమ్మలు అమ్ముకుంటాడు. ఆయన పేరు అబ్రాం. బొమ్మలు అమ్ముకుంటాడు అన్నమాట. కానీ ఆయన నీతి గల మనిషి, భక్తిగా నీతిగా బతుకుతాడు. ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనల్ని కూడా దేవుని బిడ్డలారా మనలో విశ్వాసం కలుగజేసిందంటే ఆయన కృప మన మీదకి వచ్చింది. కోట్ల జనంలో మనల్ని రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు. చీకట్లో ఉన్న మనం కూడా ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నాం. మనలో విశ్వాసం గుర్తించాడు. మనం ఆయన ఎత్తుకలేదు. నాకు దేవుడా నాకు కనుగొని మనం అనలేదు, కానీ ఆయన మనల్ని దేవుని వాక్యంలో ఉన్నది, భూమికి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అలాగే అబ్రహామును ఒకరోజు ఏం చేశాడంటే అబ్రహాం అని పిలిచాడు. మంచిగా మంచిగా పట్టుకోవద్దు, అయిపోయింది. అబ్రహాం అనేసరికి ఆయన ఎన్నడూ వెళ్ళలేదు కదా స్వరం. ఒక్కసారి ఎవరు అని ఇట్లా ఎంతో మందిని దేవుడు పిలిచినాడు. సౌలు కూడా పిలిచినాడు. సౌలా సౌలా అంటే ఎవరు మీద అన్నాడు. దేవుని స్వరం విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు నా పిల్లలు కాబట్టి నేను చెప్తున్నా, నాకు వాక్యం ద్వారా నాకు స్వరం వినిపింపజేసి అట్లా అందరికీ, కొందరికేమో వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ఈయన వెంటనే స్పందించిండు. అప్పుడు ఏమన్నాడు దేవుడు అంటే, నీవు నీ యొక్క ఇంటి వారిని, బంధువులను, ఊరిని అన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశం వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అది వాగ్దానం. మనకు అన్ని వాగ్దానాలు మనకి ఇచ్చిండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఆయన రక్తం చేత కొన్నాడు ఆయన. నా పిల్లలు వాగ్దానం స్వతంత్రించుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో ఉన్నది, మనము వాగ్దానం స్వతంత్రించుకునే వాళ్ళంగా ఉండాలని. భక్తులు అలాగా దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ నడిచినారు. అయితే అబ్రహాం ఏం చేసిందంటే వెంటనే దేవుని బిడ్డలారా విధేయత కలిగిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వెళ్ళు అనగానే ఏం చేసిండు, తన భార్యను, తన అన్నయ్య కొడుకును, లోతును తీసుకొని చూపించి దేశం వెళ్ళబట్టి వెళ్ళినాడు. ఆయన వాగ్దానం చేసిండు కాబట్టి అని వెళ్ళిన తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడు అన్నాడు కదా. ఎట్లా?
కనాన్ దేశం వెళ్తే అక్కడ చాలా శోధనలు వచ్చినాయి. దేవుణ్ణి మనం అనుసరిస్తుంటే కష్టాలు రావని కాదు, కష్టాలు ఆయన శోధనలు అనేకం వచ్చినాయి. వస్తే దేవుని బిడ్డారా వాటన్నిటి నుంచి ఒక అభిమేలకు రాదు కానీ ఈ శారమ్మను తీసుకుని పోయి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకుంటే దేవుడు ఆయన గర్జించి ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఒక ప్రవక్త భార్య, ముడితే చస్తామని అన్నాడు. చూడండి, మన కుటుంబాన్ని ఆ విధంగా కాపాడుతున్నాడు దేవుడు. మళ్ళీ ఏం చేసిండు? ఆయన గొప్ప సంపత్తో వస్తాడు బయటికి. వచ్చిన తర్వాత ఆయన వాగ్దానంలో ఏం కావాలి మళ్ళీ బయటకు తీసుకొచ్చి అబ్రాహాం పైకి చూడంటాడు. పైకి చూస్తే ఏమున్నాయి చెప్పండి? నక్షత్రాలు. నీ సంతానం అలాగా నక్షత్రం వల్ల చెప్తున్నాను. నువ్వు ఇసుకలేని వాళ్ళు లెక్క పెట్టగలవా? లేదయ్యా. నీ సంతానం అట్లా చెప్తా. ఈయనకు పిల్లలే లేరు. తెలిసినప్పుడు 8 సంవత్సరాలు 75 సంవత్సరాల వ్యక్తి. దేవుడు అద్భుతకారుడు. దేవుడు ఒక సందర్భంలో అన్నాడు, వాళ్ళు పిల్లలు స్థుతిస్తుంటే అందరు గద్దిస్తారు. ఓసన్నా జయమని పిల్లలు ఎగుతుంటే కొంతమంది యేసు ఏందయ్యా వీళ్ళు ఇట్లా మొత్తుకున్నాడు. వాళ్ళు స్థుతించకపోతే రాళ్ళు స్థుతిస్తాయి. రాళ్ళ వల్ల కూడా దేవుడు పిల్లలు పుట్టించగలరు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. సముద్రంలో మరి 2 పాయలుగా చీల్చిన దేవుడు. 75 ఏళ్ళు నీ సంతానం ఇస్తాను అన్నాడు. ఇంకెక్కడిది వేపుకొని చూస్తున్నారు. 99 అబ్రహాం కాయలు. ఇంకొకటైతే 100. ఈమెకు 10 ఏళ్ళు తేడా. మీదటికి నీ వద్దకు వస్తా, శారా నీ కుమారుడుగా అన్నవి తాను. ఆశ్చర్యం. 90 సంవత్సరాల ఆమె అమ్మ శారా, ఈయన 100 సంవత్సరాల పిల్లలు అవుతారా? మన ఈ మధ్య వీడియో చూసింది. ఒక ఆయన ఇట్లా శూలం పట్టుకుని మాట్లాడతారు. ఆయన పేరు ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే కన్యకకు కుమారుడు ఎట్లా పుడతాడయ్యా అని అన్నాడు. బాబురావు అని ఒక ఆయన చక్కటి జవాబు ఇచ్చింది. వెరీ గుడ్. చిన్న అయితే నిజంగా బాబురావు దేవుడు వచ్చి జ్ఞానం వచ్చాడు. ఆయన చక్కటి జవాబు. ఈ రోజులలో పిల్లలను ఒకరి నుంచి ఒకరు పుట్టిస్తున్నారు. ఇంకా అనేక విషయాలు అవి కాదు కానీ మన సబ్జెక్ట్ వాగ్దానం కొరకు 99 సంవత్సరాలు అప్పుడు వాగ్దానం చేసి మీ దగ్గరికి నీ దగ్గరికి వస్తా. వాక్యం చదువుకుందాం దేవుని ద్వారా. ఆ వాక్యం చదివితే మనం చదివి వాగ్దానం చేసిన దాన్ని దేవుడు ఎట్లా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇక్కడ ఆదికాండం నుంచి ఇక్కడికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు ఎవరైనా చదవను? విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరనందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అసాధ్యమైనది సాధ్యం చేసేది. మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. అప్పుడే అదే చేస్తాడు అన్నమాట. ఇక్కడ ఆమెకు అసలు ఏ గర్భం ఆయన తాను వయస్సు గతించినది ఆయనను గర్భం ధరించడం శక్తి కలిగిన విశ్వాసం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాలి. ఇచ్చుటకు శక్తిమంతుడని నమ్మాలి దేవుని బిడ్డారు. అట్లా మరి గర్భఫలం ఇచ్చాడు. తర్వాత దేవుడు నడిపిస్తూ
వాళ్ళకు ఇస్సాకు మళ్ళా యాకోబుకు 12 మంది, తర్వాత లెక్కకు మించిన. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా విశ్వాసులు. ఆయన ఏమన్నాడు? విశ్వాసులకు నువ్వు తండ్రి అన్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల అన్నట్లో విశ్వాసం. దేవుడు అలాగా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చింది. దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అంతే. దేవుని వాగ్దానాలు అన్ని క్రీస్తునందు అన్ని అవునన్నట్టుగా ఆమేన్ అంతే. దేవుని బిడ్డలారా, మనకు ఇక కొంత సమయంలో మనందరి హృదయాలు ఎరిగిన దేవుడు మనకు అందరికి ఎవరికి ఏ వాగ్దానం కావాలో అది ఇస్తాడు. అంతే. చాలా ఆశ్చర్యం ఇది. మనం తీసిన తర్వాత ఆశ్చర్యపడిపోతాం. అంత అన్ని ఎరిగిన దేవుడు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. మన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వాళ్ళంగా పోలిండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, వాటిని మనం స్వతంత్రించుకునే వాళ్ళంగా ఉండాలి. హెబ్రీ 6వ అధ్యాయంలో చూడండి, హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి ఆయన అంటాడు, ఇది చేసి మనం ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అమ్మ పోయిందండి, తీసుకురమ్మని చెప్తూ పోయిందండి. ఎవరైనా పిల్లలు పోవాలి, సాయం చేయాలి. అమ్మ పోయిరా, పంపినా అమ్మ సాయకుడు పంపు. 6వ అధ్యాయము చూడండి, దేవుని బిడ్డలారా 11, 12 వచనాలు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్టుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించు, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేసినని చెప్పిన. హల్లెలూయా. ఇక చూడండి, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. హల్లెలూయా. అయితే వారు అప్పుడు ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. వారు ఓర్చుకున్నారు, ఓపిక పట్టిండు. గర్భఫలం ఇస్తానంటే ఎన్నేళ్ళు ఓపిక చూసిండు? 25 ఏళ్ళు. చూడండి, అంటే ఎప్పుడైనా నా దేవుడు వాగ్దానం చేసుడు ఇస్తాడు అని నమ్మిండు, పొందుకున్నారు. కాబట్టి మనము అలాగా దేవుడు వాగ్దానం మనకు చేయబోతున్నాడు. కానీ మనకు సమయం తక్కువ ఉన్నదని మనం కుదించుకుంటూ వెళ్తాం. దేవునికి స్తోత్రం. మనకు ఇప్పుడు ఇవ్వబోయే వాగ్దానం మనం మంచిగా ప్రార్థన చేసుకొని తీసుకుందాం. దేవుడు అప్పుడు ఎంతో మందికి వాగ్దానాలు చేసినాడు. అబ్రాహామే కాదు, యెహోషువ భక్తులు చేసినాడు, దావీదు చేసినాడు. ప్రతి వారికి అనేక భక్తులు బైబిల్ అంతట్లో దేవుడు వాగ్దానాలు చేసినాడు. అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినాడు. మనకు కూడా ప్రతి సంవత్సరం వాగ్దానం ఇచ్చి, ఇది నాకు దేవుడు ఇచ్చిండు, ఇది నాకు తప్పనిసరిగా నెరవేర్స్తాడు అని దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసి మనం పొందుకుందాం. ఓపికతో ఓర్పు, అదే ఈ మాట అదే ఉన్నది కదా, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్టుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిరువరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించు. తుదమట్టుకు స్వతంత్రించుకోవాలి మనం, ఆ వాగ్దానాన్ని పోగొట్టుకోవాలి. మరి అలాగా అబ్రహాము ఆ వాగ్దానం
మరి ఆ దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడని ప్రమాణం చేయలేకపోయాడు. దేవుడే గొప్పవాడు, తన తోడని వాగ్దానం చేసి. కాబట్టి దేవుడికి స్తోత్రం. మరి కొద్ది సమయంలోనే మనం వాగ్దానాలు తీసుకుంటాం. అలాగా మనకొక వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం అంటే యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 చదవండి. మనకొక వాగ్దానం ఉన్నది. 2:20 యోహాను మొదటి పత్రిక 2:20 చదవండి బిడ్డ ఎవరు. చదవండి బిడ్డ ఎవరు. యోహాను మొదటి పత్రిక మొదటి పత్రిక అది నిత్య జీవము అనుగ్రహిస్తున్నదే ఆయన తానే మనకు చేసిన మనకేమిస్తున్నాడు? నిత్య జీవము. ఎప్పుడు నిత్యం జీవించే జీవితము ఇతను అన్నాడు. దేవుడు వాగ్దానం చేసిండు. ఆయన పోతూ పోతూ అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నా యందును విశ్వాసం ఉంచి. నాకు తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిలా చెప్పదును. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడికి? నిత్య జీవానికి. దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ మధ్య కాలంలో ఆయన వచ్చేంత వరకు, తీసుకుపోయేంత వరకు, ఈ మధ్య సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నెరవేరుతాడు. దాన్ని స్వసంతరించుకుంటూ విశ్వాసంలో సాగాలి. మందులు కాదు. మందులు అంటే ఈ మందులు కాదు. మందులు అంటే మందపతి కాదు. మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుడి మాటలు దీవించుకుంటాం. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అందరి కళ్ళు మూసుకుంటున్నారా? సంతోషంతో ఉన్నాం. దేవుని స్తుతిద్దాం. దేవుని బిడ్డలారా, మనకు వాగ్దానాలు ఇవ్వబోతున్న దేవునికి వందనాలు చెల్లిద్దాం. సంవత్సరం అంతా కూడా ఏ పరిస్థితినైనా దేవుడు విడిపించి మనల్ని కాపాడిన దేవుడు. హల్లెలూయా. ఒక్కరొక్కరు ప్రార్థన చేసి హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరికి వారు ప్రార్థన చేసుకున్నారు. దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మా పితరుల తండ్రి, మీకు వందనాలయ్యా. వాగ్దానం చేసిన, మాకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిన, వెళ్ళిన రాబోతున్నాం ప్రభా. మీరు ప్రతి సంవత్సరం వాగ్దానాలు ఇస్తున్నారు. మేము మాకంటే ముందున్న వారు వాగ్దానం స్వతంత్రించుకున్న వారు, మేము అలాగ పోయి నడుచుకోవాలి. మన మధ్యలో మరి రవి ఉన్నారు. ప్రార్థన చేస్తారు. వాక్యం మన హృదయంలో ఉండాలి. బైబిల్లో ఉన్న ప్రకారం వాగ్దానాలు నెరవేర్చిన వాగ్దానాలు మాకు కూడా నెరవేర్చినందుకు మీకు లేని వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నీకు వందనాలు. గొప్ప గంటల్లో మరొక వాగ్దానాలు ఇవ్వబోతున్న గొప్ప దేవుడా నీకు వందనాలు. అది కూడా నెరవేరుస్తామని నమ్ముతూ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. కోయర్ పిల్లలు రండి. రండి.